హైదరాబాద్ లో గ్రాండ్ గా హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. కాషాయ జెండాలతో వీధులన్నీ జై హనుమాన్ నినాదాలతో మారుమోగుతున్నాయి. ప్రధాన హనుమాన్ ర్యాలీ నారాయణగూడ చౌరస్తాకి చేరుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. వీర హనుమాన్ విజయయాత్ర చాలా ఘనంగా జరుగుతుంది నగరంలో. మనకి గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ తాడ్బండ్ వరకు కూడా చేరుకున్నది. సుమారుగా 12 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనున్నది. దీనికి సంబంధించి ఇప్పటికి కూడా పోలీసులు పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఈ యొక్క యాత్రకు సంబంధించి కూడా ఇప్పటికే ఎక్కడెక్కడ మెయిన్ జంక్షన్ల వద్ద కూడా ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించి కూడా ట్రాఫిక్ జంక్షన్లకు సంబంధించి కూడా ఇక్కడికక్కడ కొన్ని డైవర్షన్ ఏర్పాటు చేశారు. ప్రజెంట్ వైఎంసీ సర్కిల్ వద్దకి కూడా వైఎంసీ సర్కిల్ వద్దకు కూడా ఈ శోభాయాత్ర చేరుకున్నది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా తొందరగా ఈసారి కంప్లీట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యాత్ర అయితే కొనసాగుతున్నది. దీంతో పాటు ఇప్పటికే దాదాపు వైఎంసీ వరకు చేరుకుంది కాబట్టి ఈరోజు గతంతో పోలిస్తే కొంత తొందరగా కూడా ఈ యొక్క యాత్ర క్లోజ్ అయ్యేటువంటి విషయం కూడా చెప్పవచ్చు. ప్రజెంట్ అయితే పోలీసులు అయితే ఇక్కడ యాత్రను తొందరగా మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకి తాడ్బండ్కు చేరుకోవాలంటే తాడ్బండ్ హనుమాన్ ఆలయం వద్దకు చేరుకోవాలంటే దాదాపు మరొక 6 నుంచి 7 గంటల ప్రాంతంలో వరకు చేరుకుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక సీసీ కెమెరాల నిఘాలో కూడా ఇక్కడ ఈ యాత్రను పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నారు. దీంతోపాటు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కూడా ఉండకూడదని చెప్తున్నారు. మనతో పాటు ప్రజెంట్ ఖైరతాబాద్ డీసీపీ కూడా మేడం ఉన్నారు. మేడం ఇక్కడ ఈ యాత్రకు సంబంధించి కూడా కోటి నుంచి దాదాపు ఈ కాచిగూడ తర్వాత వైఎంసీ చౌరస్తా ఇట్లా నారాయణగూడ ఎక్స్ రోడ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇట్లా బన్సిలాల్పేట తర్వాత రామ్ గోపాల్పేట పిఎస్ అట్లా తాడ్బండ్ వరకు కూడా ఈ యాత్రకు సంబంధించి అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనతో పాటు ఖైరతాబాద్ డీసీపీ శిల్పావల్లి మేడం ఉన్నారు. మేడం నాకు తెలుసుకున్నాం. మేడం యాత్రకు సంబంధించి ఏ టైం వరకు క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది? ఏ టైం వరకు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే తొందరగా ఈసారి ర్యాలీ మూవ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. తొందరగానే అయిపోతుంది. యాజ్ యూజువల్ ఎవ్రీ టైం లాగే అవుతుంది. ఏర్పాట్లు చేశారంటే గతంతో పోలిసి ఈసారి ఇంకా తొందరగా మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆర్గనైజర్స్ ఆర్ కోఆపరేటింగ్, సో దే ఆర్ ఆల్సో కమింగ్ అలాంగ్. భద్రత ఏర్పాటు చేశారు. ఓన్లీ లా అండ్ ఆర్డర్ అయినా ఇంకా ట్రాఫిక్తో పాటు ఇంకేమైనా ట్రాఫిక్ డైవర్షన్స్, లా అండ్ ఆర్డర్, క్రైమ్ టీమ్స్ ఉన్నాయి, షీ టీమ్స్ ఉన్నాయి. అంటే మీకు అక్కడ యాత్ర ప్రారంభమైన నుంచి గతంతో పోలిస్తే ఇప్పటి వరకు ఇదే టైం వరకు ఈ వైఎంసీ చౌరస్తా వరకు చేరుకున్నారా? ఒక హాఫ్ అన్ అవర్ అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్ వెళ్ళిపోతుంది. 8 or 9 అయితే 8 or 9 వరకు రీచ్ అయ్యేటువంటి అవకాశం అని చెప్తున్నారు. ప్రజెంట్ చూడవచ్చు భక్తులంతా కూడా హనుమాన్ భక్తులంతా కూడా వైఎంసీ చౌరస్తా వరకు అయితే ప్రజెంట్ అయితే ర్యాలీ చేరుకున్నది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.